14వ తారీఖు మా ఇంట్లో దొంగతనం జరిగింది. అదే రోజు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ భర్తని ఇంకొక కేశవ్ అని అతన్ని ఇద్దరిని తీసుకెళ్ళి 3 రోజులు ఎంక్వైరీ చేశారు. ఆ 3 రోజుల తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి నిజం రాకపోవడంతో వాళ్ళని వదిలేశారు. సో ఆదివారం సాయంత్రం రోజు సో ఆయన విడిచిపెట్టారు భీమైంది. సో మంగళవారం రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సునీత అనబడే వ్యక్తి కవర్ తీసుకొని వచ్చి వాళ్ళ పాత గోడల్లో కవరు ప్లస్ గోల్డ్తో కూడినటువంటి కొంత నగదు పెట్టే సిచ్యువేషన్ని మా సిస్టర్ పై నుండి గమనించింది. సో అదే టైంలో మేము ఇద్దరం కిందికి వచ్చి ఆ కవర్ ఏంటని చెప్పి గమనించి చూడగా దాంట్లో మాకు సంబంధించినటువంటి బంగారపు వస్తువులు, ఒక బ్రాస్లెట్, కొంత నగదు లభ్యమయ్యేసరికి రామరెడ్డి సార్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసినాము. ఆయన అప్పుడే వచ్చి ఈ సునీత అనబడే వ్యక్తిని విచారించి తీసుకొని పోయి అక్కడ అడగగా ఆమె రకరకాల సమాధానం చెప్పింది. సో నేను తీయలేదు, ఇంకొకరు తీసిరు, ఇంకొకరు పెట్టమని చెప్పారు, నాకు వేరే వాళ్ళు ఇస్తే పెట్టినా, నేను వాళ్ళు పెట్టమన్నందుకే పెట్టినా, నేను తీయలేదు, వేరే వాళ్ళు తీసి ఇచ్చిరని చెప్పి ఆ రోజు సమాధానం ఇచ్చింది. నెక్స్ట్ రోజు విచారించగా నేను గిరివి కాంటాలో పెట్టినా అని చెప్పి, తర్వాత మా ఇంటి పక్కన ఇంకొక అమ్మాయి దగ్గర పెట్టినా అని చెప్పి, తర్వాత అక్కడ రాజాపూర్ దగ్గర తిరుమలాపూర్లో వాళ్ళ తమ్మునికి ఎవరికో ఇచ్చినా అని చెప్పి చెప్పింది. సో అట్లా చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళకి విసుకొచ్చి ఈమె ఎంత అడిగినా కానీ విచారించట్లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు విసుగు చెంది ఆమెని మంగళవారం రోజు విచారించి, బుధవారం రోజు విచారించి, బుధవారం సాయంత్రం రోజు వదిలిపెట్టారు ఆమెని. గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా ఆమె ఇంటి దగ్గరే ఉంది. పోలీసులు పిలవడం కానీ పోలీస్ స్టేషన్కి పోవడం కానీ జరగలేదు. సో ఈ 3 రోజుల్లో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంది, నడుచుకుంటూ వెళ్ళింది, బయట వచ్చి కూర్చున్నది, బయట అక్కడ ఇక్కడ తిరిగింది. సో బుధవారం రోజు ఎంక్వైరీలో కూడా పోలీసులు గిరివి కాంటా దగ్గరికి చూపించమన్నప్పుడు కూడా ఆమె కాళ్ళతో నడుచుకుంటూ యాక్టివ్గా వెళ్ళిన సన్నివేశాలు ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో కూడా మనకి ఇప్పటికీ లభ్యం అవుతాయి. మీరు కావాలంటే దాన్ని గమనించుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ మా ఇంటి పక్కన చెప్పిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని అడ్రస్ చూపించేటప్పుడు కూడా ఆమె నడుచుకుంటూ యాక్టివ్గానే వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడడం అనేది కూడా జరిగింది. అది కూడా మీరు కాలనీలో ఎవరైనా ఎంక్వైరీ చేసి ఇది చేసుకోవచ్చు. సో ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందడము, పోలీసులు ఆమెని చాలా ఘోరాతిఘోరంగా కొట్టడము అనేది అయితే అది అబద్ధం సృష్టించి ఎస్ఐ కమిషన్ వాళ్ళు కానీ వీళ్ళు ఆమెని పాపిరెడ్డిగూడలో ఉన్న ఆమెని పాపిరెడ్డిగూడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో పడుకోబెట్టి ఆమెకు ట్రీట్మెంట్ అందుతున్నట్టు, ఆమె మొత్తం అస్వస్థతకు గురి అవుతున్నట్టుగా వీళ్ళు క్రియేషన్ చేసి దీన్ని ఒక వాళ్ళ లబ్ధి కోసము క్రియేషన్ చేసి ఆమెను వాడుకుంటున్నట్టుగా జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు అయితేనేది, పత్రికా విలేకరులు అయితేంది, కమిషన్ అయితేంది. సో ఇప్పుడు ఆమె దళిత మహిళ. సో మేము కూడా దళితులమే. వాళ్ళకి న్యాయం చేయడానికి మీరు ముందుకు వస్తే మాకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. సో ఇప్పుడు ఆమె కొట్టినందుకు ఆమెకు న్యాయం జరిగిందని ఆమె తరఫున పోరాడుతారు. 24 తులాల బంగారము, 2 లక్షల క్యాష్ కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము పోగొట్టుకొని మేము ఇక్కడ నష్టపోతున్నాం. ఇప్పుడు ఆమెకు న్యాయం జరుగుతుందో జరగదో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మాకైతే అన్యాయం జరుగుతుందని మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాజకీయ నాయకులే కానీ, ఈ కమిషన్ వాళ్ళే కానీ ఈ యొక్క కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు, సైడ్ ట్రాక్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు, అమాయకురాలని ఆమెని 3rd డిగ్రీ చేసిర్రు, అనవసరంగా నిజం ఒప్పుకోమని చెప్పి ఆమెను కొడుతున్నారు అని చెప్పని వివిధ కథనాలు అనేటివి మనకు ఈ వార్తలు రావడం జరుగుతుంది. సో అది అంతా అబద్ధం. ఖచ్చితంగా ఆమె అక్కడ పెడుతుంటే మేము చూడడము, అది చూసిన తర్వాతనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో కాబట్టి అన్ని పత్రికా విలేకరులు, తర్వాత ఈ కమిషన్స్ అయితేనేది, రాజకీయ నాయకులు అయితేనే అందరూ కూడా ఆమెకు న్యాయం ఎట్లాగా చేయాలని ముందుకు వస్తున్నారో అదేవిధంగా మాకు కూడా న్యాయం చేసి మా తరపున నిలబడి మా కేసు తప్పుదో పట్టుకోకుండా మాకు కూడా న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం.